మూసీ డీపీఆర్ తయారు కాలేదని, మూసీ సుందరీకరణ కాదని పునరుజ్జీవనం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శాసన మండలిలో మూసీ సుందరీకరణపై చర్చ జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి నిధులు అడగటం, ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం ప్రతిపాదించడంపై కవిత, జీవన్ రెడ్డిలు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చినా పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీని ప్రక్షాళన చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష, మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు సుందరీకరణ కాదు, ఇది ప్రక్షాళన పునర్జీవన కార్యక్రమం చేస్తా ఉన్నాం. సుందరీకరణ కార్యక్రమం ఆ పేదవారి లైఫ్ స్టైల్లో సుందరీకరణ తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవటం జరుగుతుంది. డిపిఆర్ కాలేదు. డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో మీకు మరి సత్యదూరమైన సమాచారం ఉంది. ఇప్పటి వరకు 1,50,000 ఇండ్లకు మార్కింగ్ చేశారని సోదరులు చెప్తా ఉన్నారు. సత్యదూరమైన సమాచారం అధ్యక్ష. బఫర్ జోన్లో అసలే మార్కింగ్ జరగలేదు. వరల్డ్ బ్యాంకు సంబంధించి ఒక ప్రతిపాదన వారికి అందివ్వటం జరిగింది. మూసీ నది ఇరువైపులో ట్రంక్ సీవరేజ్ లైన్స్ కావాలని హైదరాబాద్ మెట్రో వాటర్ తయారు చేసిన ఎస్టిమేషన్స్ ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్గా ముందుకు పోతా ఉంటే ఈరోజు వీరు మంచి పని చేస్తూ ఉన్నారు కదా, దీన్ని ఏ విధంగానే ఆపు చేయాలని ఒక ప్రయత్నం చేయొద్దు అని మేము గౌరవ సభ్యులకు తెలియజేస్తామన్నా అధ్యక్ష.